గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ లోకేశ్వరి. శ్రీరామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. ఇప్పుడు ఈ మధ్య న్యూబార్న్ స్క్రీనింగ్ టాండమ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనేది ఒక టెస్ట్ అనేది వచ్చింది. అది చాలామందికి అవేర్‌నెస్ కోసం చెప్తూ ఉన్నాము. బట్ ఇంకా దాని అవేర్‌నెస్ పెరగాలనే ఉద్దేశ్యం కోసం నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. మేడం న్యూబార్న్ స్క్రీనింగ్ అంటే ఏంటసలు? అదే న్యూబార్న్ స్క్రీనింగ్ అంటే పుట్టిన బిడ్డకి 24 గంటల నుంచి 48 గంటల్లోగా ఒక హీల్ ప్రిక్ ద్వారా చేసే ఒక టెస్ట్, బ్లడ్ టెస్ట్. దీన్ని టాండమ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే విధానం ద్వారా న్యూబార్న్ స్క్రీనింగ్ చేస్తాము. ఇదేంటంటే మెటబాలిక్ డిసీజెస్‌ని స్క్రీన్ చేయటానికి ఒక టెస్ట్. అంటే కరెక్ట్‌గా ఎప్పుడు చేస్తారు మేడం మీరు? అదే పుట్టిన బిడ్డకి 24 గంటల నుంచి 48 గంటల్లో ఒక 2-3 ఫీడ్స్ తీసుకున్న తర్వాత ఈ టెస్ట్ చేస్తాం సాధారణంగా. ఈ టెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? ఇదేంటంటే మెటబాలిక్ డిజార్డర్స్‌ని కనుక్కుంటుంది. ఆ మెటబాలిక్ డిజార్డర్స్ స్టార్ట్ అవ్వక ముందరే చాలామంది పిల్లలకి లివరు, స్ప్లీను, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కొంత డ్యామేజ్ జరుగుతుంది. అలాంటి డ్యామేజ్‌ని నివారించుకోవటానికి స్క్రీనింగ్ టెస్ట్‌గా దీన్ని చేస్తాము. దీనిలో మనకు ముఖ్యమైన ఒక 6 డిసీజెస్ అనేవి మనం కనుక్కోవచ్చు. అవేంటి అంటే కంజెంటల్ హైపోథైరాయిడిజం, కంజెంటల్ ఎడ్రినల్ హైపర్‌ప్లేషియా, బయోటిడినేస్ డెఫిషియన్సీ, గ్యాలక్టోసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సమ్ హిమోగ్లోబినోపతీస్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల మనకు కంప్లీట్‌గా అంటే కరెక్ట్‌గా డయాగ్నోసిస్ తెలిసిపోతుందా? అదే ఇప్పుడేంటంటే చాలామంది ఇది చేస్తే పక్కానా, ఇది చేస్తే మొత్తం మా వాడికి ఇంకేం ఇబ్బంది లేకుండా అంతా బావుంటదని చాలామందికి డౌట్ ఉంటది. కాపోతే ఇది నెగెటివ్ అన్నంత మాత్రాన ఏ మెటబాలిక్ డిసీజెస్ లేవు అని 100% పక్కాగా ష్యూర్‌గా చెప్పడానికి లేదు. ఏవైనా అలాంటి సింప్టమ్స్ అలాంటివి ఏర్పడితే మనం తర్వాత ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ చేయించుకోవడం ద్వారా దాన్ని నిర్ధారణ చేసుకోవాలి.